అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 28వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంబీరసకృత సుదర్శన స్తుతి. అంబీరసుడు ఇట్లు పలికెను: ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారం. ఇతడు బ్రాహ్మణుడు, ఇతన్ని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారం కావలెనన్నా నా శరీరం ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువము, లేని ఎడల నాతో యుద్ధం చెయ్యుము. నీవు హరి యొక్క ఆయుధం కనుక నాకు దైవం నైతివి. అయినప్పటికీ నీతో యుద్ధం చేయుదను గాని నిన్ను బ్రతిమాలుట లేదు. క్షత్రియునకు బ్రాహ్మ యుద్ధమును విధించును గాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడువు. ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బహుబలమును చూడుము. విష్ణాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నేనిప్పుడు భూమియందు పడవేర్చుదును. అట్టి అవస్థను చెందక ఇతనిని విడువము. నీకు జీవించియుండి హరి హస్తమందు నివసించు కోరికయున్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలెనని తలంపుతో కోపం వచ్చినవాడు వలెను నటించి ఇట్లనియే. సుదర్శనం ఇట్లు పలికినది: రాజా, నీకు తెలియనా? మధు కైటబులను నేను చంపి తిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసనునితో కోపంగా కూడిన ముఖమును చూచుటకెవ్వడైనను సమర్థుడున్నాడా? ఇట్టి దుర్వాసనుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడిట్టి అవస్థను నా వలన చెందెను కదా. శంకరుని వల్ల క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించింది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికం కాదు. అదియు నా చేత అనేక పర్యాయములు తిక్రమించబడింది. క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడువు అగుదువు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు నాకు చాలనివయ్యున్నవి. రాజా, క్షేమం కోరినవాడు బలవంతునితో స్నేహం చెయ్యవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వములను వలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరంగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనుకుము. ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబీరసుడు కళ్ళెర్ర చేసి సుదర్శన చక్రంతో ఇట్లనెను: సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధం అయితివని నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమును అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు. నీ గర్వమును నశింపచేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులందును గోవులందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడు వగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా యందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము, చూద్దాము. ఇట్లని అంబీరసుడు 24 బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలెను. ఇట్లు క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచూ ఇట్లనియే: రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని. సుఖముగా ఉండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌగిలించుకొని భూమియందు పడి నమస్కారం చేసెను. ఓ అగస్త్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లనియే: సంసార మధ్యను సంచరించెడు పురుగునైనను నేనెక్కడా? హరి యొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడా? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడు అయినను నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసింది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షం, పగలు యుద్ధభూమి, మకర మాసం, మాఘమాసం. ఇటు పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని కోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు: ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మ పదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు ఈ 3 మాసాలకు అంబీరసుని చేరినాడు. జ్వాలల చేత భయంకరమును దేవదానవుల కసహ్యమును 100 మెరుపుల కంటే అధికమైన కాంతి గలది అయినను నీ రూపమును గవ్వతో సమానుడను నేనిట్లు సహింతును. సహస్రాగ్నియుతమైన రవి బింబం వలె సహస్రారములను ధరించుట
వంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపంతో యుద్ధం చెయ్యు, నేనెట్లు శక్తుడు నగుదును. కోరలతో కూడి భయంకరము దశ దిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కాని, రాక్షసుడు దేవేంద్రుడు గాని, రాక్షసధిపతి కాని, ఇంకెవ్వరూ గాని సహించగలరు. మెరుపులను, సూర్యుని కిరణ జాలములను మొత్తములై భయంకరాకారకములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమైన నిన్నాశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపుదానువు, భక్తులను పరిపాలించినవు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించిన దానువు, ప్రాణగమన కష్టమును హరించుదానువు అగు నీకు నమస్కారం. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారం చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమము కాక అని సుదర్శనుడిట్లు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరత్తర సుఖములను పొందును. కలియుగమందు ఈ అధ్యాయమును ఒక మారియునను వినువారు అనేక భోగములను పొంది అంతమందు మోక్షం పొందుదురు. కార్తీక పురాణం 28వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 29వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.